హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్య. మీరు ఇప్పుడు చూస్తున్నది సూర్య టాకర్ ఛానల్. లెర్న్ తమిళ్ ఆల్ఫబెట్స్ త్రూ తెలుగు ఆల్ఫబెట్స్ అనే మన ఈ సిరీస్లో ఇది పార్ట్ నెంబర్ 20. ఈ పార్ట్ నెంబర్ 20లో మనం యా గుణింతం నేర్చుకోబోతున్నాం. తమిళ్లో యా గుణింతం ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. పార్ట్ 1 నుంచి పార్ట్ 19.1 వరకు మీరు చూసిన తర్వాత మాత్రమే ఈ పార్ట్ నెంబర్ 20ని మీరు చూడండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఒక సిరీస్లా చేశాను వీడియోస్, అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది అవన్నీ చూస్తేనే. సో ఈ పార్ట్ 20లో యాగుణితం మీకు నేర్పించబోతున్నాను. ఒకసారి చూసి మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి మన టార్గెట్ 100 లైక్స్. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా హైప్ చేయండి. సో నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళందరికీ చాలా రీచ్ అవుతుంది. సో మీ అందరికీ మంచి నాలెడ్జ్ అందుతుంది. సో ఇక లేట్ చేయకుండా యాగుణితం ఏ విధంగా రాయాలో మీకు రాసి చూపిస్తాను, నేర్చుకోండి. సో చూడండి, రాస్తున్నాను. ఇది యా యా ఇది యా. నెక్స్ట్ యా యా ఇది యా యా ఇది యా ఇది యా. నెక్స్ట్ ఈ ఈ ఇది ఈ. ఓకేనా? ఇది ఈ. నెక్స్ట్ ఈ ఈ. ఓకేనా? ఇది ఈ. ఓకేనా? యా యా ఈ. ఇది ఈ. ఓకేనా? నెక్స్ట్ యు యు ఇది యు. నెక్స్ట్ యు యు. The time is 4 p.m. ది యూ. ఓకేనా? కష్టమేముండదు, ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వస్తుంది. నెక్స్ట్ ఏ ఏ ఇది ఏ. ఓకేనా? ఏ. నెక్స్ట్ ఏ ఏ ఇది ఏ. నెక్స్ట్ యై యై ఇది యై. ఓకేనా? ఏ ఇది ఏ ఇది ఏ ఏ యై. చూసారా? కష్టమేమి ఉండదు, ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనా? చూస్తూ ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. నెక్స్ట్ యో యో యో. ఓకేనా? నెక్స్ట్ యో యో
ఇది యో. నెక్స్ట్ యౌ. యౌ. ఇది యౌ. ఓకేనా? యో యో యౌ. ఈజీగానే ఉంటుంది, చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ. ఈ ఈ కాదు, యాకి పొల్లు ఇస్తే ఏ విధంగా పలకాలో అలాగనమాట. యాకి ఏ విధంగా పొల్లు ఇస్తే ఎలాగ పలకాలో అలాగనమాట. విజయ్లో ఈ ఐ. సో చూసారు కదా గైస్, యా గుణింతం ఏ విధంగా రాయాలో తమిళ్లో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే టెక్ ఛానల్స్ కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ వాళ్ళందరికీ కూడా చాలా మంచి మంచి లైక్స్ అన్నీ వస్తుంటాయి. సో ఇది మన ఎడ్యుకేషనల్ కంటెంట్. సో ఈ ఎడ్యుకేషనల్ కంటెంట్ కూడా మంచిగా మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. సో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. టేక్ కేర్.